హైదరాబాద్లో సంచలనం రేపిన యావన్ లవ్ మర్డర్ కేసులో కీలక అంశాలను వెల్లడించారు డీసీపీ రక్షిత కృష్ణమూర్తి. ఇది ప్రీ ప్లాన్ మర్డర్గా తెలిపారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. అమ్మాయి తండ్రి, బాబాయి, బావ, అన్న, కజిన్స్ కలిసి యావన్ ప్రాణాలు తీశారన్నారు డీసీపీ. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఒక మైనర్ను అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 5 ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు చేశామన్నారు. హత్యకు 5 రోజుల ముందు ప్లాన్ చేసి రెక్కీ నిర్వహించినట్లు డీసీపీ వెల్లడించారు. పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ ని అరెస్ట్ చేశారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్ గా ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్ గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడన్నా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. ఉన్న 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్డ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంత అప్పుడు గొడవలు స్టార్ట్ అయింది.